నమస్తే అండి. నేను మీ రేవంత్ చలమల. సో, ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మాట్లాడాలనుకుంటున్నాను. మనిషి తన జీవితంలో రకరకాల ఏదో ఒక అవసరాలతోటో, లేదా పెట్టుబడి నేపథ్యంతోటో ఏదో ఒక రూపంలో ఏదో ఒక అప్పు చేస్తూ ఉంటాడు. అప్పులు తీర్చలేమనుకున్నప్పుడు ఏదో చిట్టి కట్టు, అది చేసో, ఇది చేసో అప్పులు తీర్చేద్దాం అని చెప్పేసి రకరకాల ప్లాన్‌లేస్తూ ఉంటాడు. సో, ఇట్లా చిట్టీలు కడుతూ అప్పులు తీర్చడం నిజంగా సాధ్యమా? అని ఒక విషయాన్ని ఒక ₹1,00,000 జీతం వచ్చే ఒక వ్యక్తితోటి ఒక కేస్ స్టడీని మీ ముందులో ప్రెజెంట్ చేయాలనుకుంటున్నాను. సో, దానివల్ల మీకు అర్థమవుతది. మేబీ అట్‌లీస్ట్ మీరన్నా ఈ విధమైన కాలిక్యులేషన్స్ చేసుకుంటారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కేస్ స్టడీని మీ ముందు ప్రెజెంట్ చేస్తున్నాను. ఒక ₹1,00,000 జీతం వచ్చే ఒక వ్యక్తికి హైదరాబాద్‌లో లాంటి సిటీలో ఉంటున్నాడంటే సహజంగా ఒక ₹90,000 ఎక్స్‌పెన్సెస్ వస్తాయి. దానికి సంబంధించిన టోటల్ ఎక్స్‌పెన్స్ చార్ట్ మీ ముందల పెడతాను. రెంట్ అవ్వచ్చు, ఇన్సూరెన్స్‌లు అవ్వచ్చు, మెడికల్ ఇన్సూరెన్స్‌లు అవ్వచ్చు, ఎక్స్‌వైజెడ్ ఇద్దరు పిల్లల స్కూల్ ఫీజులు గానీ, అదంతా కలిపి ఒక 90,000 ఎక్స్‌పెన్సెస్‌కి అయితే మనకి అప్రాక్సిమేట్‌గా హైదరాబాద్‌లో అయితే వస్తుంది. సరే, ఇప్పుడు మరి అప్పు ₹10,00,000 ఏదో అవసరం ఉండి అప్పు చేశాడు ఆ మనిషి. సో, అప్పు చేసిన తర్వాత వడ్డీయే కట్టుకుంటూ వెళ్తే జీవితంలో నీకు అప్పు తీరదు. అండ్ రెండో విషయం ఏంటి అనంటే, ఒక ₹10,00,000 అప్పు బయట ₹2 వడ్డీకి తీసుకున్నా గానీ వర్స్ట్ సినారియోలో 20,000 నెలకు పే చేయాలి. సో, అట్లా 20,000 నెలకు పే చేసే కండిషన్ అబ్బాయికి లేదు. గట్టిగా మిగిలితే 10,000 మిగులుతున్నాయి. అంటే ఒక 1,20,000 మాత్రం వడ్డీ కట్టగలుగుతాడు. ఇంకో 1,20,000 మళ్ళీ మిగిలిపోతున్నాయి వడ్డీలో కూడా. అసలు తీరకపోగా వడ్డీ యాడ్ అవుతుంది. సో, ఫస్ట్ ఇయర్ ఎండ్ అయ్యే టైంకి ఆయన అసలు అప్పు 1,20,000 ప్లస్ పాత 10,00,000 మొత్తం 11,20,000. మళ్ళీ నెక్స్ట్ ఇయర్‌కి ఆ 11,20,000కి మళ్ళీ వడ్డీ యాడ్ అవుతుంది. మళ్ళీ అందులో కూడా ఆయన కట్టగలిగేది సగమే. సో, అట్లా గోస్ ఆన్ 5 సంవత్సరాలు పూర్తయ్యే టైంకి ఆయన తీసుకున్న అప్పు దాదాపుగా డబుల్ అయిపోతది. ఆయన కట్టాలన్నా కట్టలేడు. ఎందుకంటే ఆయనకు వచ్చేటువంటి జీతంలో మిగిలే డబ్బులు తక్కువ. సరే, ఇది ఇట్లా తీరదులే అని చెప్పి పొరపాటున అతను ఏదో ఒక విధంగా ఫ్రెండ్ ద్వారా అడ్వైస్ ఏదో ఒకటి తీసుకొని ఒక చిట్టి కట్టి, ఆ చిట్టి ద్వారా వచ్చే డబ్బులతో అప్పు తీర్చేసి చిట్టి ఒకటి కట్టుకుంటే మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అవుద్ది కదా అని ఒక ఆలోచన చేస్తాడు. సో, దానికోసం ఒక 10,00,000 చిట్టిని వెతుకుతాడు. అప్రాక్సిమేట్‌గా ఒక 10,00,000 చిట్టి అంటే ఒక 36 నెలలకు వేసుకున్నా కానీ కొంచెం కొన్నిసార్లు ఎక్కువ, కొన్నిసార్లు తక్కువ 25,000 యావరేజ్‌గా వస్తుందని అనుకుందాం. 24,000, 25,000, సరే 25,000తో క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. సో, బేసిక్‌గా ఇక్కడ ఒక పాయింట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనం ₹10,00,000 చిట్టి తీసుకుంటే వాళ్ళేమో మొత్తం ₹10,00,000 ఫస్ట్ మంత్ ఇచ్చారు. దాదాపుగా 35% కటింగ్ పోతుంది. అంటే మనకు 6.5 లక్షలే ఇస్తారు. సో, మనం 6.5 లక్షలు అప్పు తీర్చినా మళ్ళీ ఒక 3.5 లక్షలు అప్పు అయితే మిగులుతుంది. మళ్ళీ ఆ 3.5 లక్షలకు కూడా మనకి వడ్డీ అనేది యాడ్ అవుతుంది కదా. ఆ 3.5 లక్షలకి అప్రాక్సిమేట్‌గా ఒక 84,000 వడ్డీ యాడ్ అవుతుంది. ఆ 84,000 వడ్డీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్‌కి ఆ 3.5 లక్షలకి యాడ్ అయితే 4,34,000. ఇట్ గోస్ ఆన్. ఫైనల్‌గా అసలు ఆ 36 నెలల చిట్టి పూర్తయ్యే టైంకి ఆ జస్ట్ 3.5 లక్షలు మిగిలిపోయిన అప్పే వడ్డీకి వడ్డీ యాడ్ అవుతూ 6,67,000 దాకా వెళ్తుంది. సో, బేసిక్ ఇక్కడ మళ్ళీ చిట్టి కట్టాలి అని అంటే మళ్ళీ డబ్బులు ఉండాలి. కానీ మనోడి పరిస్థితిని చూసిన తర్వాత మీకే అర్థమై ఉంటుంది. గట్టిగా 10,000 మిగులుతున్నాయి. 25,000 ఎట్లా కడతాడు? సో, ఇంకో ₹15,000 మళ్ళీ అప్పు చేయాల్సిన సిచ్యువేషన్. దానికి సంవత్సరానికి యావరేజ్‌గా ఒక 1,80,000 అప్పు చేయాలి. ఆ 1,80,000 అప్పు చేస్తే మళ్ళీ దానికి వడ్డీ పడుతుంది. ఇప్పుడు చిట్టీకి డబ్బులు లేవు. పాత అప్పు తీర్చడానికి, వడ్డీ తీర్చడానికి ఆ డబ్బులు లేవు. మళ్ళీ ఆ చిట్టి కట్టడం కోసం మళ్ళీ అప్పు చేయటం. అంటే మళ్ళీ ఒక 1,80,000 అప్పు అని అంటే మళ్ళీ దానికి 24% ఇంట్రెస్ట్ అంటే 43,000. ఆ 1,80,000కి 43 తోడైతే మన వడ్డీ కట్టలేరు కదా. ఆల్రెడీ చిట్టి కడుతున్నారు. ఇంకెక్కడి నుంచి కడతారు? దీనికి అప్పు చేస్తాం. మళ్ళీ ఇంకా ఆ వడ్డీ కట్టే ఛాన్సే లేదు. అటు ఇటుగా మళ్ళీ అది యాడ్ అయ్యి 2,23,000కి వెళ్తుంది. గోస్ ఆన్. మళ్ళీ 3 సంవత్సరాలు పూర్తయ్యడానికి ఇది ఒక 7.5 లక్షలు. పాత మిగిలిన 3.5 లక్షలు 6.5 అయింది. ఇదేమో మళ్ళీ 7.5 అయింది. పుట్ టుగెదర్ దాదాపుగా 14 లక్షలు అప్పు. మళ్ళీ 10 లక్షలు అప్పు తీర్చే ప్రయాణం మొదలు పెడితే మళ్ళీ 14 లక్షలుగా మిగిలింది. వడ్డీ కట్టిన దాంతో పోలీసు ఒక 5 లక్షలు సేవ్ అయినట్టు అట్లా కూడా లేదు. ఇన్ఫాక్ట్ అసలు మనం 5 ఏళ్ళ క్యాలిక్యులేట్ చేసాం. అట్లతో కంపేర్ చేసేది ఇంకా వర్స్ట్. 3 ఏళ్ళకే దాదాపు 15 లక్షలకు తేలింది. సో, ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యే సొల్యూషన్ కాదు. అప్పు మనం ఒకసారి చేసిన తర్వాత మనం చిట్టీలతోటి తీర్చాలి అని అంటే మనకి దాన్ని కట్టే కెపాసిటీ లేనప్పుడు చిట్టీల జోలికి వెళ్ళి దాన్ని తీర్చాలంటే కుదరదు. సో, దానికి ఉపాయం ఏంటి? సో, దాని గురించి నేను ఎప్పుడూ చెప్తాను. అప్పు ఉన్నవాడికి ఆస్తి పెట్టుకునే హక్కు లేదు. ఎందుకు? ఇప్పుడు మీరు ఒక 20 లక్షలు లేదా 10 లక్షలు అప్పు చేశారు. ఆ ₹10,00,000 అప్పును అప్పటికప్పుడు తీర్చకపోతే 5 ఏళ్లలో అది కాస్త డబల్ అయ్యి మీ దగ్గర ఉన్న ఆస్తిని కూడా మింగేస్తుంది. సో, ఈ ప్రాబ్లం అంతా ఎందుకు? అవసరం వచ్చింది, చేసాం, తెలుసో తెలియక ఏదో తప్పో ఒప్పో ఏదో చేసాం. ఒక 20 లక్షల ప్రాపర్టీ ఏదో ఎంతో కొంత చిన్న చితక ప్రాపర్టీస్ ఉంటాయి కదా. ఒక 20 లక్షల ప్రాపర్టీ ఏదో డిస్పోజ్ చేసాం అనుకోండి. అప్పు తీర్చేసాం. ఇక వడ్డీ కట్టే పని కూడా లేదు. ఏ బాధ లేదు. ఆ 20 లక్షల ప్రాపర్టీలో ఒక 10 లక్షలు అప్పు తీర్చేస్తే ఒక ₹10,00,000 మిగిలినాయి. ఆ ₹10,00,000 సరే మనం ఎట్లాగా పోగొట్టుకున్నాం కాబట్టి ఎంతో కొంత రికవర్ చేసుకుందాం అనే నేపథ్యంతో
ఒక 15% రిటర్న్స్ వచ్చే విధంగా ఒక మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాం అనుకుందాం. సో 5 సంవత్సరాలు పూర్తయ్యే టైంకి అదే దాదాపుగా ఒక 20 లక్షలుగా మారుతాయి. సింపుల్ క్యాలిక్యులేషన్, 5 years 15% రిటర్న్ వేసుకుంటూ వెళ్తే డబుల్ అవుతాయి డబ్బులు. మళ్ళీ ఆ 10,000 కూడా మిగులుతున్నాయి కదా తనకి, ఇప్పుడు వడ్డీ కట్టే పని కూడా లేదు, కూడా 10,000 మిగులుతున్నాయి. ఆ 10,000 కూడా ఎస్ఐపి చేయడం మొదలుపెట్టి అది కూడా 15%తో రిటర్న్ వేసుకుంటూ పోతే దాదాపుగా అది ఒక 8,70,000 అవుతుంది. పుట్టుగెదర్ మొత్తం కలిపి ఒక 28,70,000 దాకా వెళ్తుంది. సో ఫస్ట్ కేసులో ఏమైంది, మన అప్పు తీర్చకుండా ఎదురు చూస్తూ ఉంటేనేమో అప్పే డబుల్ అయింది. ఫైనల్గా అది మన్నే మింగుద్ది. అండ్ మోర్ ఎవర్ మనం ఆల్రెడీ అక్కడ మళ్ళీ 1,20,000 5 సంవత్సరాలకు దాదాపుగా 5.5 లక్షలు కట్టు ఉంటాం. మళ్ళీ వడ్డీ కూడా అటు ఇటుగా చూస్తే ఒక 25 లక్షల పైన మనం కట్టేసుకున్నాం. అంటే 10 లక్షల దాకా మనకి బ్యాండ్ పడిపోయి ఉంటుంది. దాని బదులు ఎక్కడో చోట ఒక చిన్నపాటి ల్యాండ్ని డిస్పోజ్ చేసి ఆ మిగిలిన డబ్బులు కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకొని ఆ వడ్డీకి కట్టే డబ్బులు ఏదో ఎస్ఐపి రూపంలో మ్యూచువల్ ఫండ్స్లో అక్కడ ఎక్కడో 15% ఎక్కువ వద్దు రిటర్న్, 15% రిటర్న్ వచ్చేలాగా కొంచెం మిడ్ క్యాప్ ఏదో ఒక దాంట్లో కొద్దిగా చూసుకొని మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ప్రతి నెల మనం దాన్ని టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు, మనకి ఎంతో కొంత అప్పు తీరుతుంది. ఇక్కడ ఇంకో పాయింట్ మోస్ట్ కామన్గా అడుగుతుంటారు, ఈ సలహా ఎవరైనా ఇస్తారు? డబ్బులు ఉన్నోళ్ళు, అది ఆస్తున్నోళ్ళు ఎట్లైనా అప్పు తీర్చి అది అమ్మేసి అప్పు తీర్చమని ఎవడైనా సలహా ఇస్తాడు? అసలు ఆస్తి లేకుండా అప్పు తీర్చే విధానము తెలిస్తే చెప్పు, లేకపోతే మాట్లాడకని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. ఇట్లాంటి వీడియోలు నేను చేసినప్పుడు సహజంగా నేను చూసిన కామెంట్స్ రకరకాల ఛానల్స్లో. సో ఇక్కడ నేను వాళ్ళకి ఒక సమాధానం చెప్పాలనుకుంటున్నాను. అసలు ఏం చూసుకొని అప్పు చేశారు ఫస్ట్? ఇది కదా పెద్ద ప్రశ్న. మనం ఏం చూసి అప్పు చేసాం? మనకు వెనకాల సెక్యూరిటీ లేదు, అసలు అప్పు తీర్చగలుగుతామో లేదో కూడా చూసుకోకుండా అప్పు చేయటం అని అంటే ఇంకా దానికి ఎవరేమేం చేయలేరు, దానికి అనుభవించాల్సిందే. దానికి మనకి ఇంకో ఆప్షన్ లేదు. నాకు ఆస్తి లేదు, నేను ఏమీ అమ్మలేను అని అంటే దానికి మనం ఏమి చేయలేము. దెర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ దట్. వీ హ్యావ్ టు టేక్ దట్ రిస్క్. ఇంకా మరికొన్ని కేసెస్లో ఇంకో ప్రాబ్లం ఉంటుంది, ఆస్తి ఉంటుంది కానీ అమ్మాలి అని అంటే పొరపాటున ఊర్లో ఏదైనా ఒక ఎకరం అమ్ముకుంటే ఊర్లో వాళ్ళందరూ కూడా అయిపోయింది వీడి పని, వీడు ఊర్లో ఏదో అప్పులు చేస్తాడు, ఆఖరికి ఆస్తులు అమ్ముకునే దగ్గరకు వచ్చాడని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుకుంటారండి. పరువు పోద్దని తలగా ఎత్తుకోలేమండి అని అంటారు. నేను ఒకటే మాట చెప్తా, ఎవడైతే ఆ మాట అంటాడో వచ్చో వడ్డీ కట్టమని చెప్పు. పోనీ రూపాయి వడ్డీ లేకుండా 10 లక్షల రూపాయలు అప్పు ఇవ్వమని చెప్పండి. రూపాయి వడ్డీ లేకుండా 10 లక్షలు అప్పు కూడా ఇయ్యడే. వాడి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు వాడి గురించి ఎందుకు ఆలోచించాలి? మీరు ఒకటి గురించి ఆలోచిస్తే ఇక్కడ జీవితం పోతుంది కదా. ఎన్ని సంవత్సరాలు టెన్షన్ పడతారు ఆ 10 లక్షల రూపాయలు అప్పులు తెచ్చడానికి? ఇది ప్రాక్టికల్గా సాధ్యమయ్యేది కాదు. ఇంకొక కేసు ఉంటుంది, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదని. నేను ఫస్ట్ ఫ్యామిలీస్ అన్నిటి కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నారు. తెలుసో తెలియకో అవసరమో ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఏదో రకరకాల రీజన్స్ తోటి ఏదో ఒక అప్పు అయింది, తెలుసో తెలియకో తప్పు జరిగింది. దాన్ని ఫ్యామిలీ అర్థం చేసుకోకుండా, అఫ్కోర్స్ కొంతమంది బెట్టింగ్ యాప్లు ఎక్స్వైజెడ్ అనేది చేస్తుంటారు, అట్లాంటి ఎదవల్ల అసలు అర్థం చేసుకోమని కూడా చెప్పను, అది పరమ చెత్త పని. అది అవసరాల కోసం ఫ్యామిలీ కోసం ఏదైనా అప్పు చేస్తే పొరపాటున మీరు పరిస్థితులను అర్థం చేసుకోకుండా మీతో ఒప్పుకోను అజ్జని ఇచ్చాను అంటే ఫైనల్గా పోయి మీ కుటుంబమే కదా, మీ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే కదా. ఫస్ట్ కూర్చొని అర్థం చేసుకోండి, మాట్లాడే ప్రయత్నం చేయండి. మాట్లాడిన తర్వాత సిచ్యువేషన్ అర్థం చేసుకొని కొద్దిగా అటో ఇటో దాన్ని అడ్జస్ట్ చేసుకొని అప్పు తీర్చేస్తే కనీసం ఎక్కడి నుంచైనా మీ లైఫ్ స్టేబుల్గా వెళ్తుంది. అదంతా కాకుండా ర్యాండమ్గా నేను ఒప్పుకోను అది కాదు ఇది కాదు అని అంటే పాపం కొంతమంది ఎంత భయపడుతున్నారు అంటే మగవాళ్ళు, ఇప్పుడు ఈ విషయం తెలిస్తే నాకు విడాకులు ఇచ్చేస్తారని అంటున్నారు. ఈ విషయం తెలియకుండా హైడ్ చేస్తే జీవితం అయిపోద్ది. సో సాధ్యమైనంత వరకు అప్పును పెంచకుండా దాన్ని సాధ్యమైనంత త్వరగా, ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది స్టార్టింగ్ స్టేజ్లో 95 years క్యూర్ అయిపోద్ది. అప్పు కూడా అట్లాంటిదే, క్యాన్సర్ లాంటిది. స్టార్టింగ్ స్టేజ్లో 95 years క్యూర్ చేసేస్తే వెంటనే తీరిపోద్ది. అట్లా కాకుండా దాన్ని పెంచి పెద్ద చేస్తే అదొక పెద్ద అనకుండా మన్నే మింగేస్తుంది. కాబట్టి అన్నెసరీ ఎమోషనల్ డెసిషన్స్ తీసుకోకుండా వాడు అనుకుంటాడు వీడు అనుకుంటాడు అని చెప్పేసి కొన్ని మాటలు పక్కకు పెట్టేసి ఒక వైజ్ డెసిషన్, మీ సిచ్యువేషన్కి ఏది కరెక్టో, మేబీ మీకు నచ్చిన ఏదైనా ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళిన ఒక కూర్చొని డిస్కస్ చేసుకొని ఒక ప్రాపర్ సొల్యూషన్ తోటి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి. అన్నెసరీగా ఈ చిట్టీలు కడతా అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి మీ కెరియర్ని పాడు చేసుకోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.